హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిట్ రిహాబ్. సో టుడే మనం ఒక 30 డేస్ ఫ్యాట్ లాస్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నామండి. సో ఈ సిరీస్లో మీకు ఈ 30 డేస్లో ఫ్యాట్ లాస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టుడే డే 1 టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి. సో అందరూ రెగ్యులర్గా జిమ్కి వెళ్తూ ఉంటారు అండ్ వర్కౌట్స్ కూడా బాగా చేస్తూ ఉంటారు, కానీ ఫ్యాట్ అనేది తగ్గలేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. సో ప్రాబ్లం వర్కౌట్ కాదండి. సో ప్రాబ్లం ఏంటంటే మీరు తినే డైట్ అనమాట. సో డైట్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్. ఫ్యాట్ లాస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? సింపుల్గా చెప్పాలంటే క్యాలరీ డెఫిసిట్ అండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీ బాడీ మెయింటెనెన్స్ క్యాలరీస్ 2500 అనుకుంటే కనుక, సో మీరు డైలీ మీరు తినే ఫుడ్లో 2200 నుంచి 2300 క్యాలరీస్ ఉండేలాగా చూసి క్యాలరీ డెఫిసిట్ వచ్చేసి 300 నుంచి 500 క్యాలరీస్ అయితే డెఫిసిట్ చేస్తున్నారు. సో ఇది సేఫ్ అండ్ సస్టైనబుల్ అండి. సో ఇప్పుడే మీ క్రాష్ డైట్ ని కంప్లీట్ గా ఆపేయండి. సో కింద డిస్క్రిప్షన్ లో మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ డైలీ మీ లైఫ్ లో ఫుడ్ అనేది ఎట్లా తినాలి, ఎన్ని క్యాలరీస్ తినాలి అనేది కంప్లీట్ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. సో ఒకసారి వీడియో చెక్ చేయండి. డే 2 లో మనం రైస్ గురించి ఉన్న బిగ్గెస్ట్ అపోహను మనం అయితే బ్రేక్ చేద్దాం. నెక్స్ట్ డే 2 వీడియోలో మనం రైస్ గురించి ఉన్న అపోహను బ్రేక్ చేద్దామండి. ఓకేనా? సో డే 2 లో ఆ టాపిక్ చూద్దాము. సో మన ఫిట్ రిహాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ 30 డేస్ సిరీస్ని సేవ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.